జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితులై ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వారికి ఈ వారం అంతా కూడా అనుకోని ప్రయాణాలు ఉంటాయి. మీరు ఈ ప్రయాణాలని డిజైన్ చేసుకొని ఉండకపోవచ్చు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. మీ ఆలోచన అంతా కూడా అంటే ప్రయాణాల మీదే ఉంటుంది మీ ఆలోచన. సెకండ్ థింగ్, ఒకవేళ ఆల్రెడీ మీరు మీ ఉద్యోగ రీత్యా, మీ వ్యాపార రీత్యా ఎక్కువ ప్రయాణాలు చేసే కోవలకు మీరు చెంది ఉంటే, అప్పుడు అంటే జనరల్గా కూడా రెగ్యులర్గా అవేం లేకపోయినా ఎక్కువ ప్రయాణాలు చేస్తామని మీరు అనుకొని ఉంటే, అప్పుడు కూడా మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తారు. ఫస్ట్ థింగ్. అంటే సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వారము మీకు మనసుకి కొన్ని తృప్తిగా అనిపించే విషయాల్ని మీరు చూస్తారు. మనసుకి తృప్తిగా అనిపించే విషయాలంటే అది మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల రీత్యా మీకు వారికి ఏమన్నా పొరపచ్చాలు ఉంటే అవన్నీ సెటరేట్ అయ్యే శుభ సమయము. హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటే, వాళ్ళకి కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారము ఆత్మబలం బాగా ఉంటుంది. మీ పై అధికారుల సపోర్టు చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులందరికీ ఈ వారము ఒక అమృత గడియలని చెప్పచ్చు. కారణం ఏంటంటే ఎక్సలెంట్గా ఉంది. కానీ కొత్తగా మీరు బిజినెస్ ప్రారంభించడానికైతే ఎక్సలెంట్గా అది ఆ పాయింట్ అప్లికేబిలిటీ లేదు. ఆల్రెడీ మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వారం మీకు వ్యాపారం రీత్యా సంతృప్తి కలిగే విధంగా వ్యాపార లావాదేవీలు మీకు కలుగుతాయి. విద్యార్థినులకి టైం డిసిప్లిన్తో మీ పనులు మీరు చేసుకుంటారు. అలాగే మీ నాన్నగారికి చాలా మంచి సమయం. విద్యార్థినులకి మీకు అంటే ఏదైనా టైం టేబుల్ సెటప్ చేసుకుంటే ఏ సబ్జెక్ట్స్ అయినా మీరు కంప్లీట్ చేయాలనుకుంది తొందరగా కంప్లీట్ చేస్తారు. చకచక ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఇటు చదువు ఉంటుంది, అటు చిల్ అవ్వడం ఉంటుంది. రెండు ఒకటేసారి ఉంటాయి. చదువుకోకుండా చిల్ అవుతున్నారంటే అలా కూడా ఉండదు. చదువుకుంటారు, చిల్ అవుతారు. రెండు బ్యాలెన్స్ చేస్తారంటే కరెక్ట్ వేలో మీకు వెళ్తుంది. గృహిణులందరికీ ఎలా ఉంటుందంటేనండి ఈ వారము అనుకోని ప్రయాణాలు గృహిణులకు ఉంటాయి. మీరు కుంభరాశిలో పుట్టి ఉంటే ఈ అనుకోని ప్రయాణాలు అది ఆనందమా దుఃఖమా అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. ఇది కేవలంగా గృహిణుల వరకు మాత్రమే అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే బాధ అంటే దుఃఖం అంటే ఏదో పెద్ద ఇబ్బందులు, డేంజర్ అలా అని కాదు.
చిన్న చిన్నవి ఏవైనా ఉంటాయి కదా లైఫ్లో, అలాంటివి ఏవైనా. సో ప్రయాణాలు ఉంటాయి గృహిణులకి. సంతాన రీత్యా మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఎంతో కాలం నుంచి ఏదన్నా ఇది అయితే బాగుండు అని ఎదురు చూస్తున్న పని ఈ వారం నుంచి మెటీరియలైజ్ అవుతుంది. అది చిన్నదైతే అయిపోతుంది ఈ వారం. పెద్దదనుకోండి, పెద్దవంటే ఎప్పుడు ఉంటాయి? మీ పిల్లల పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, లేదా ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ పెద్దవి. సో ఒక వారంలో అయిపోయే విషయాలు కాదు, కానీ ఈ వారం నుంచి అవి జరగడం ప్రారంభం అవుతాయి. ఇలా మీకు ఈ వారము అనుకూలంగా ఉంది. ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్కి ఈ వారము చాలా మంచి శుభ సమయము. ఈ వారం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మీకు కొంత కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటివి ఏవైనా తలెత్తితే కొంచెం వెంటనే చూపించుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఏదో పెద్దది అవుతుందని అయితే కాదు, కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడం కోసం మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. అదొక్కటి మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లో సీనియర్ సిటిజన్స్కి చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి. అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ. అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ఆవు నెత్తితో దీపారాధన చేయాలి, ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక కుండ రామచంద్రమూర్తికి, ఒక కుండ బ్రాహ్మణుడికి, ఒక కుండ ముత్తైదుకి, ఒక కుండ బంధుమిత్రాదులకి, ఒక కుండ పంచిపెట్టి మనం ఒక కుండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్ష్వాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్ష్వాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే చాలా, అంటే అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేశ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము, అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ. సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపారు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము, తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము, విభీషణుడికి రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది. పట్టాభిషిక్తం వరకు ఉంది. అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా, అంటే చాలా బ్రీఫ్గా ఉంది, కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి. రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడు కాదు, ఇది నేను ఎప్పుడైతే చేశానో
ఒక 6 సంవత్సరాల క్రితం ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం, ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకుని అక్షింతలు అయితే వేసుకుంటాను. ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే. ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది. బుక్కులు, భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు 5 ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము. అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు, గురువారాలు, ప్రతి ఆదివారం, ప్రతి గురువారము, ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు, మీరంతా నాకు తెలుసు. అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత, ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప, విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.